హలో ఫోక్స్, మనం యూట్యూబ్లో వీడియోస్ చూసినా, ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చెక్ చేసినా కంటెంట్ క్రియేటర్స్ అందరూ కూడా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయమని, వీడియోస్ని లైక్ చేయమని, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయమని అండ్ అదేవిధంగా వాళ్ళ సోషల్ మీడియా హ్యాండ్లింగ్స్ని ఫాలో అవ్వమని డిస్ప్లే చేస్తూ ఉంటారు కదా. ఈ విధంగా వీటిని మనం లో థర్డ్స్ అంటాము. వీటిని క్రియేట్ చేసుకోవాలంటే మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ని మాత్రమే యూజ్ చేయగలం అనుకుంటారు. కాకపోతే ఈరోజు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మాత్రమే కాకుండా ప్రీమియర్ ప్రోలో కూడా ఇటువంటి లో థర్డ్స్ని అండ్ అదేవిధంగా లైక్ సింబల్స్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ క్రియేట్ చేసుకున్న వాటిని మన వీడియోస్కి ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు కంప్లీట్గా ఈరోజు నేను మీకు అయితే చూపిస్తాను. సో దానికోసం నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ని అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు ఈ వెబ్ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. ఈ లింక్లో నేను పర్సనల్గా యూజ్ చేసే వాటిలో కొన్ని అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. వన్స్ మీరు వీటిని డౌన్లోడ్ చేసిన తర్వాత ప్రీమియర్ ప్రో ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. వన్స్ మీరు ప్రీమియర్ ప్రో ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత విండోస్లోకి వెళ్ళిన తర్వాత ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ఉంటుంది. ఆ ఎసెన్షియల్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయగానే మీకు ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు బాటమ్ కార్నర్లో ఈ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ ఐకాన్ని క్లిక్ చేసిన వెంటనే మిమ్మల్ని మళ్ళీ మీ ఫైల్ మేనేజర్లోకి రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు ఏవైతే డౌన్లోడ్ చేసుకున్నారో వాటిని ఇక్కడైతే ఇంపోర్ట్ చేసుకోవాలి. జస్ట్ డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మీరు ఏవైతే డౌన్లోడ్ చేసుకున్నారో అవన్నీ కూడా ఎసెన్షియల్ గ్రాఫిక్స్లోకి యాడ్ అయిపోయినాయి. సింపుల్గా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి మీ టైమ్ లైన్లోకి. వన్స్ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత వాటిని క్లిక్ చేసినట్లయితే మిమ్మల్ని ఎసెన్షియల్ గ్రాఫిక్స్ బ్రౌజ్ ప్యానల్ నుంచి ఎడిట్ ప్యానల్లోకి మిమ్మల్ని రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు కావాలనుకుంటే మీ నేమ్ అండ్ అదేవిధంగా కలర్స్, ఫాంట్స్ అండ్ అదేవిధంగా సైజెస్ని అడ్జస్ట్ చేసుకొని మీ ప్రాజెక్ట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు కూడా మీ వీడియోస్కి ఈ ఎలిమెంట్స్ని యాడ్ చేసుకొని మంచి లుక్ అయితే ఇవ్వచ్చు. ఇన్ కేస్ మీకు ఇవి సరిపోవు, మీకు ఇంకా లార్జ్ బండిల్ కావాలి, మెగా బండిల్ కావాలనుకుంటే మీరు మన మాస్టరీ కోర్సులో అయితే జాయిన్ అవ్వచ్చు. మన వీడియో ఎడిటింగ్ మాస్టరీ కోర్సులో వీడియోస్ని ఎలా ఎడిట్ చేసుకోవాలి, వీడియోస్ని ఎడిట్ చేసుకోవడమే కాకుండా వీడియో ఎడిట్ చేసేటప్పుడు కావాల్సిన ప్రీసెట్ ప్యాక్స్ కానీ, ట్రాన్సిషన్స్ కానీ, ఎఫెక్ట్స్ కానీ వాటన్నిటిని ఫ్రీగా లైఫ్ టైం ఎలా యాక్సెస్ చేయాలో నేను ఒక వీడియో ఎడిటింగ్ మాస్టరీ కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో ఎడిటింగ్ మాస్టరీ కోర్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ వీడియో లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేశాను. డెఫినెట్గా చెక్ చేయండి. అండ్ వీడియో ఎడిటింగ్ చేసి మీరు డెఫినెట్గా మంత్లీ ఒక 40,000 to 50,000 ఈజీగా ఎర్న్ అయితే చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాజెక్ట్స్. అండ్ నేను మిమ్మల్ని నెక్స్ట్ క్లాస్లో అయితే కలుస్తాను. అంటిల్ దెన్ స్టే క్రియేటివ్ అండ్ బై ఫర్ నౌ.